సో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీకు అందరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచిది. సో ఈ సమయంలో నేను కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయమే నేను మాట్లాడదలిచి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవ లోకంలో చాలా డౌట్స్ ఉంటాయి. అనేకమైన థియాలజికల్ పరంగా కానీ డాక్ట్రిన్స్ పరంగా కానీ బైబిల్లో బిబ్లికల్గా అనేకమైనటువంటి డౌట్స్ అనేవి ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఆమేన్. కొన్నిసార్లు మనుషులకు అర్థం కాని విషయాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అందుకే కొన్నిసార్లు యేసుక్రీస్తు అంటారు, నేను ఇప్పుడు అన్నీ చెప్పలేను, చెప్తే మీరు సహింపలేరు అనే పదాన్ని అక్కడ వాడినాడు ఆయన. సహింపలేరు అంటే చాలా రకాలైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. సో ఈ సబ్జెక్ట్ కొద్దిగా సర్పసంతానంతో ముడివేయబడి ఉంటుంది ఇది. కానీ నేను సర్పసంతాన్ని బోధించడం లేదు ఈ దినాన. ఓకే, కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను బోధిస్తూ ఉన్నాను ఈ దినాన. వినేవారు కూడా చక్కగా పాజిటివ్గానే వినాలని నేను కోరుచూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. సో వాస్తవానికి మొట్టమొదటిగా పుట్టింది ముగ్గురు. ఎవరెవరు? కయ్యను, హేబెలు, సేతు. ఓకే, ఆదాముకు సేతు పుట్టే వరకు కూడా ఆదాముకు పిల్లలు ఉన్నారు, కానీ ఇంకా ఎవరి గురించి రాయబడలేదు. సో మొదటగా పుట్టింది కయ్యను, తర్వాత హేబెలు. ఆ తర్వాత 130 సంవత్సరాల తర్వాత సేతు పుట్టాడు. ఓకే, ఆ వయస్సులో అంటే ఆల్మోస్ట్ ఎప్పుడైతే కయ్యని హేబెల్ని చంపుతూ ఉన్నాడో ఆల్మోస్ట్ ఒక యవ్వన ప్రాయంలోనికి మంచి వయసులోనికి వచ్చేసారు వాళ్ళు. అప్పటికే చిన్నపిల్లలు కాదు. అప్పటికే ఒక నాలిక ప్రకారం నా వయసులో ఒక 40, 50, 60 సంవత్సరాల వయసులోకి వాళ్ళు వచ్చేసింటారు అప్పటికే. లేదా అట్లీస్ట్ 30, 40 సంవత్సరాల వయసు వచ్చేసింటుంది అప్పటికే. ఎప్పుడు వారు ఏదైనా తోటని వదిలి, అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా అందరికీ? ఏదైనా తోటను వదిలి. సో ఇప్పుడు మరి కయ్యనుని దేవుడు శపించాడు. ఎప్పుడు? హేబెలుని చంపిన తర్వాత. హేబెలు కయ్యను వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన నోడ్ ఇంగ్లీష్లో నోదు అనే దేశానికి వెళ్ళి అక్కడ జీవించాడు. అక్కడ తన భార్యను ఎరిగినప్పుడు అతడు పిల్లల్ని కన్నాడని రాయబడింది. సో ఇప్పుడు ఆయన భార్య ఆ నోద్ అనే దేశంలో ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అక్కడ వేరే ప్రజలు ఆల్రెడీ ఉన్నారా? నోవాహును ఆదామును అవ్వను సృజించినప్పుడు దేవుడు ఇంకా వేరే ప్రజలను కూడా సృజించారా? వారు అప్పటికి వేరే చోట ఉన్నారా? వారి దగ్గరికి వెళ్ళి కయ్యను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? అక్కడ నుంచి సంతానం వల్ల అభివృద్ధి చెందిందా అనే డౌట్స్ చాలా ఉంటాయి. సో ఒక ఆయన అన్నాడట, బ్రదర్ బ్రానమ్ ఉన్నప్పుడే ఒక ఆయన అన్నాడట, భార్య కయ్యనుకు భార్య ఎలా అక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఆ వ్యక్తి అన్నాడట, కయ్యను మరలా ఏదైనా తోటలోకి వెళ్ళి అక్కడ ఒక ఆడ కోతి పెద్దగా ఉండే ఒక ఆడకోతిని పెళ్లి చేసుకొని వచ్చాడు కయ్యను. ఆ రకంగా కలర్డ్ పీపుల్. ఓకే, కలర్డ్ అంటే ఇప్పుడు మీకు ఈ రేసెస్ మీకు అర్థం కావాలి. నేను సౌత్ ఆఫ్రికా లాస్ట్ వెళ్ళినప్పుడు పర్టికులర్గా అక్కడ కొన్ని మాటలు వినిపించాయి. ఏంటంటే బ్లాక్ పీపుల్ అని, వైట్ పీపుల్ అని, కలర్డ్ పీపుల్ అని. ఓకే, సో బ్లాక్ అంటే ఆల్మోస్ట్ ఆఫ్రికన్ దేశాల్లో ఉన్న బ్లాక్ పీపుల్స్. దెన్ ఈవెన్ ఇండియన్స్ను కూడా సమ్ కలర్డ్ అని, సమ్ బ్లాక్స్ అని. వైట్స్ అంటే వెస్టర్న్ దేశాలకు సంబంధించిన అమెరికా కానీ ఈ యూరోప్ దేశాల వైట్స్ అని. ఈ కలర్డ్ అక్కడ చాలా, ఆ కలర్డ్ కల్చర్ చాలా ఉంది అక్కడ సౌత్ ఆఫ్రికాలో. నేను పోయినప్పుడు అక్కడ చూశాను. నేను ఫస్ట్ టైం ఇవన్నీ తేడాలు గమనించాను అక్కడ. సో కలర్డ్ అంటే ఒరిజినల్గా ఉన్న వైట్ కాకుండా కలర్డ్ అంటే ఇంకో బ్లాకిష్ కలరో లేదంటే ఒక రెడ్డిష్ కలరో ఇంకేదో కలర్లో వేరే వారు పుట్టడం అనమాట. సో ఒక పెద్ద కోతిని పెళ్లి చేసుకున్నాడు, ఆడకోతిని. ఆ తర్వాతనే ఈ కలర్డ్ అట్లా కోతికి సంబంధించిన రకమైనటువంటి కలర్డ్ ప్రజలు పుట్టారు అని చెప్పేసి అని అన్నారట.
ఒకవేళ అదే గనుక వాస్తవం అయితే జలప్రలయం వచ్చినప్పుడు మరి ఈ కలర్డ్ ప్రజలందరూ నశించిపోవాలి అప్పుడే. ఆమేన్. ఎందుకంటే అప్పుడు నోవాహుకు సంబంధించినటువంటి రేస్ మాత్రమే ఉంది ఓడలో. అవునా? అర్థమవుతుంది మీకు అందరికీ? ఓడలో నోవాహుకు సంబంధించిన రేస్ మాత్రమే, ఆయనకు సంబంధించిన జనాంగం మాత్రమే ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలు అయి ఉన్నారు. ఓకే, మంచి ఇది ఉంది. సో కలర్డ్ వచ్చారు అంటే వీరు వేరే కలరు, ఇంకా వేరే కలర్ వాళ్ళు వచ్చారు అని అనుకుంటే జలప్రలయంలో మరి వారంతా నశించిపోవాలి. ఈరోజు భూమి మీద ఇన్ని కలర్డ్ ప్రజలు ఉండకూడదు, అది వాస్తవం అయితే. సో ఆ రోజు నశించిపోలేదు, ఈరోజు అందరూ ఉన్నారంటే దాని అర్థం కయ్యను కోతిని పెళ్లి చేసుకోలే. అది అంటే ఒక రకమైన ఆడ్గా వింతగా ఉంటుంది అది. బట్ ప్రజల ఆలోచనలు ఎట్లా ఉంటాయి? విపరీతమైన ఆలోచనలు ఉంటాయి. ఆ రకం కూడా అన్నప్పుడు బ్రదర్ బ్రానమ్ జవాబు చెప్పారు, అది ఎప్పుడో నశించిపోవాల్సింది. మరి జలప్రలయం తర్వాత కూడా ఇదంతా ఉంది అంటే దాని అర్థం ఆ కోతిది సమస్య కాదు, అది కోతిని పెళ్లి చేసుకోలేదు. ఆయనకు ఒక భార్య దొరికింది, ఒక మనిషి, ఒక స్త్రీయే కయ్యనుకు దొరికింది. ఆమె నార్త్ దేశం పోతున్నాడు, అక్కడ పోయినప్పుడు ఆయన తన భార్యను ఎరిగినప్పుడు బిడ్డలు కన్నాడని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గమనించాలి, వాస్తవానికి కయ్యను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఓకే, కయ్యను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు వాస్తవానికి? దానికి అబ్సల్యూట్గా జవాబు చెప్పాలంటే కయ్యను తన సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? సొంత అంటే ఎంత సొంతం? తనతో పాటే తన తండ్రికి పుట్టిన సొంత చెల్లిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఇది వింటే అట్టట్ట అనిపిస్తుంది. అవునా? అట్ట తప్పు కదా అనిపిస్తుంది. కానీ ఈ వాక్యం వింటే కొద్దిగా ముందుకు వింటే అంత క్లియర్గా అర్థమవుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అనంటే అతడు తన చెల్లినే పెళ్లి చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకు అనంటే ఆ చెల్లి తప్ప వేరే స్త్రీ లేదు అక్కడ. ఈ చెల్లి కాకపోతే ఇంకొక చెల్లి, ఆమె కాకపోతే ఇంకొక చెల్లి, ఆమె కాకపోతే ఆమె తర్వాత పుట్టిన చెల్లినే పెళ్లి చేసుకోవాలి. ఇంకొక చెల్లి, ఇంకొక మన లెక్కల ప్రకారం మరదలో, మామ కూతురులో, ఇంకా ఏమేమి లెక్కలు ఉంటాయి అవన్నీ ఎవరు లేవు లెక్కలు అక్కడ. ఎందుకంటే మొత్తం భూమి మీద ఉన్నది ఒకే స్త్రీ. అవునా? అవ్వ మాత్రమే ఉన్నది భూమి మీద, స్త్రీ ఒక్కతే. బైబిల్లో రాబడింది పురుషులతో వచ్చారు బయటికి. ఆదాము ఉన్నాడు, అవ్వ ఉంది. పురుషులు కయ్యను వచ్చాడు, ఏబేలు వచ్చాడు, సేతు కూడా వచ్చాడు. ఓకేనా? కానీ స్త్రీ మాత్రం ఒక్కటే. అంటే బిబ్లికల్గా ఆలోచన చేస్తే ఇంకా భూమి మీద వేరే స్త్రీలు లేరు. ఇప్పుడు కయ్యను ఎవరు పెళ్లి చేసుకోవాలి? ఆయన ఏ దేశం పోయినా ఎక్కడ పోయినా ఎవరు పెళ్లి చేసుకోవాలి? మళ్ళా పెళ్లి చేసుకోవడానికి తన తల్లి దగ్గరికే రావాలి. తన తల్లి దగ్గరికి వచ్చి ఆమెకు పుట్టినటువంటి పిల్లల్ని, చెల్లిని, ఎవరినో ఒకరు, చెల్లిని, ఇంకా ఆయనకు అక్కలు కూడా లేరు ఎందుకంటే ఫస్ట్ సంతానం ఆయన పుట్టాడు కాబట్టి చెల్లిని ఎవరినో పెళ్లి చేసుకోవాలి. ఆమేన్. సో అబ్సల్యూట్ ఆన్సర్ దానికి కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కయ్యనుకు భార్య తన సొంత చెల్లె, ఆమెనే పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. ఆమేన్. మరి చెల్లి అంటే ఎక్కడ రాయబడలేదు కదా అని మనం అనవచ్చు. చెల్లి అంటే మరి ఆ వంశావళి కూడా రాయబడలేదు అంటే చాలా జాగ్రత్తగా. పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలు పుట్టినప్పుడు వారి లెక్క రాయబడలేదు ఎక్కడ కూడా. కాకపోతే కుమారులను కుమార్తెలను అన్నారు కానీ పలానా పేరు పెట్టి ఈమె కనేను, ఈమెకి తర్వాత వీళ్ళు పుట్టాను, ఆ తర్వాత ఆమెను కనేను లేదు. ఆడపిల్లలు పుట్టిన లెక్కని ఎక్కడ రాయబడలే. ఓకే, కాబట్టి ఆయనకు ఖచ్చితంగా అక్కడి నుంచే ఆడపిల్ల రావాల్సి ఉంది. బైబిల్ మెన్షన్ చేయకుండా మనం కొద్దిగా ఆలోచన చేస్తే అక్కడ మనకు అర్థమవుతుంది పరిస్థితి. ఆయన పెళ్లి చేసుకోవడానికి వేరే స్త్రీలు కూడా లేరు. ఓకే, వేరే స్త్రీలు లేరు ఎందుకంటే భూమి మీద ఉన్నది ఒక్క స్త్రీ. ఇంకెవరన్నా స్త్రీలు పుడితే ఆమె ద్వారానే పుట్టాలి. పెళ్లి చేసుకుంటే వాళ్ళనే వేరే లేరు కాబట్టి, వేరే దేశాలు జనాంగాలు లేవు కాబట్టి. ఆమేన్. మీకు అందరూ చక్కగా అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను ఆ విషయాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో చూడండి, ఆమె ఒక్కతే స్త్రీగా ఉన్నది అక్కడ. ఆమెకి కూతుర్లు ఎవరు కూడా లేరు. ఆమె మాత్రమే ఒకవేళ చాలా జాగ్రత్తగా గమనించాలి.
ఒకవేళ కూతురు కూడా ఎవరు లేరు అని మనం అనుకుంటే మానవ జాతి అవ్వతోనే నశించిపోయేది. అవునా? ఇప్పుడు బైబిల్లో రాసలేదు కూతుర్లు పుట్టినట్టు కాబట్టి ఇక కూతుర్లు లేరు అప్పుడు కయ్యిన టైంలో అని అనుకుంటే ఆమె ఒక్కతే కాబట్టి ఇప్పుడు జనం పెరగాలంటే ఏం కావాలి? ఇంకో కూతురు రావాలిగా. ఇప్పుడు కయ్యను పెళ్లి చేసుకోవాలన్నా, హేబేలు బతుకుంటే హేబీలు పెళ్లి చేసుకోవాలన్నా, చేతు పెళ్లి చేసుకోవాలన్నా ఇప్పుడు అవ్వకి ఎవరు కావాలి? ఆడపిల్లలు కావాలి. మగ పిల్లలు వదిలిపెట్టండి, ఇప్పుడు ఆడపిల్లలు కావాలి. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ ఆడపిల్లలు పుడితే కానీ మరలా ఇద్దరు పెళ్లి చేసుకుంటే కానీ మరలా పిల్లలు పుడితే కానీ అట్లా కానీ భూమి నిండదు దేవుని మాట ప్రకారం. ఇప్పుడు అలా కాకుండా లేదు రాయబడలేదు అవ్వ ఒక్కతే అని అనుకుంటే అవ్వ చనిపోయినప్పుడు భూమి కూడా అంతరించిపోవాలా? మొత్తం ఎంతమంది అంతరించాలి? నలుగురితోనే భూమి అంతరించిపోవాలి. ఇంకా ప్రజలు భూమి మీద ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఈ అవ్వ చనిపోయింది కాబట్టి. లేదు మరి ప్రజలు ఈ రోజున ఉన్నారు అని అంటే దాని అర్థం అవ్వకి ఏమైంది? పిల్లలు పుట్టారు, ఆడపిల్లలు కూడా పుట్టారు. ఆమేన్. ఇంకొద్దిగా ముందుకెళ్తే మీకు ఇంకా చాలా చక్కగా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఆమేన్. సో ఈ మాట విన్నప్పుడు సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు అన్నప్పుడు కొద్ది వింతగా అనిపిస్తుంది. అట్టట్ట కానీ ఆ టైంకి చేసేదేం లేదుగా. సో దేవుని చిత్తము ప్రణాళిక కూడా అదే. ఇప్పుడు ఒక మనిషిని ఇక్కడ పుట్టించి ఆయన కొరకు ఒక మరదల వరుస ఉన్న ఒక మంచి వరుస ఉన్న ఒక స్త్రీని ఇంకో దేశంలో పుట్టించి నన్ను దేవుడు అలా చేయలే. ఎందుకంటే జీవము గల ప్రతి వానికి ఆమె తల్లి, అంటే ఎవరు పుట్టినా ఆమె ద్వారానే పుట్టాలి. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఇంకొక మనిషిని వేరే దేశంలో పుట్టించజాలడు ఆయన. వాక్యం ఏం చెప్తుంది? ఈమెనే తల్లి. మొత్తం భూలోకంలో ఎవరు పుట్టినా ఈమె ద్వారానే బయటికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఒకవేళ అదేంది చెల్లిని పెళ్లి చేసుకోవడం ఏంది అనంటే ఆ దినాలలో అది అంగీకరించబడింది. ఆ దినాల్లో అది అంగీకరించబడింది. జాగ్రత్తగా గమనించాలి. అందుకే అబ్రహాము సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన తల్లి వేరే కానీ తండ్రి ఒకడే. ఆమేన్. సారా యొక్క తల్లి వేరే, తండ్రి మాత్రం ఒకడే. కాబట్టి సొంత చెల్లి, తన తండ్రికి పుట్టిన కూతురు సొంత చెల్లినే అబ్రహాం పెళ్లి చేసుకున్నాడు. ఇంకా క్లియర్గా ఆలోచన చేస్తే ఇస్సాకు కూడా సొంత కజిన్ చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. ఆయన కూడా క్లియర్. ఎందుకంటే ఆ దినాలలో దేవుడు దాన్ని అంగీకరించాడు. ఎవరు ప్రజలు వాళ్ళే పెళ్లి చేసుకున్నట్టుగా అంగీకరించాడు, చెల్లిని పెళ్లి చేసుకున్నట్టుగా అంగీకరించాడు. అది ఆ రకంగా జరగవలసి ఉన్నది కాబట్టి అంగీకరించి ఉన్నాడు. ఇంకోటి చాలా జాగ్రత్తగా గమనించాలి. రక్తము కలుషితం కాకూడదని అంటే ఏం కావాలి? ఒకే రక్తంలో ముందుకెళ్తూ ఉండాలి. ఇప్పుడు యూదులు కాని వారిని యూదులు పెళ్లి చేసుకుంటారా? ఎందుకు? రక్తము మిళితం కావడానికి లేదు. ఈ రక్తము, ఈ బ్లడ్ లైన్ అనేది అదే క్లియర్గా ఉండాలి. దాన్ని ఆ రకంగా దేవుడు దాన్ని తీసుకొని వచ్చాడు. ఆ విధంగా వస్తూ 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 అలాగ వస్తున్నప్పుడు వచ్చిన పర్మిషన్స్ ఏమిటంటే చెల్లిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్గమ కాండం నుంచి స్టార్ట్ అయిన దేవుని చట్టాలు. ఇలా పెళ్లి చేసుకోవాలి, అలా పెళ్లి చేసుకోవాలి, ఇలా చేసుకోకూడదని చట్టాలు ఆరంభించాడు దేవుడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఏంటనేది మొత్తం క్లియర్గా చట్టాన్నంతా రాసేసాడు దేవుడిగా. అంతకుముందు చట్టం అనేది లేదు. చట్టం అంతకుముందు లేదు. కాబట్టే గమనించాలి, ఒక ఆయన ఇద్దరు భార్యలను చేసుకున్నాడు. ఎవరు? అభిమెలకేనా? లేమెక్, లామెక్ ఇంగ్లీష్లో. సో ఆయన ఇద్దరు భార్యలను చేసుకున్నాడు ఆయన. ఓకే, గమనించాలి. అంటే పరిస్థితి ఎలా ఉంది అంతకుముందు, చట్టం తర్వాత వచ్చింది. కాబట్టి అంతకుముందు సొంత చెల్లినే పెళ్లి చేసుకోవడానికి దేవుడే అంగీకరించాడు, దేవుడే ఒప్పుకున్నాడు. మీరందరూ గమనించాలి. నేను ఎప్పుడైతే పాలిగామి ప్రసంగం ఇక్కడ చేశాను, వివాహము పరిత్యాగంలోనే అది కూడా ఒక సబ్జెక్టుగా వచ్చింది. పాలిగామి అంటే బహుభార్యత్వము. ఆమేన్. ఆరంభంలో దేవుడే దాన్ని అంగీకరించాడు. అందుకే సొలొమోను అంతమందిని పెళ్లి చేసుకోగలిగినాడు, దావీదు అంతమందిని పెళ్లి చేసుకోగలిగినాడు. ఇంకా వేరే వారు ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉన్నారు. ఆమేన్.
ఆ దినాల్లో దేవుడు అంగీకరించాడు, కానీ ఈ దినాలలో చట్టం మార్చబడింది, వాక్యం వేరేగా ఉంది మనకు. కాబట్టి ఈ రకంగా జీవించాలని ఈరోజు మనకు వాక్యం సెలవిస్తూ ఉన్నది. కానీ ఆ దినాలలో పరిస్థితులు చూడండి, చెల్లిని పెళ్లి చేసుకోవచ్చు, ఒకరికైనా ఇద్దరిని ఇంకొక మందిలో పెళ్లి చేసుకోవచ్చు, ఈయన ఈ రకంగా ముందుకెళ్ళవచ్చు. కాబట్టి కయ్యను అబ్సల్యూట్గా తన సొంత చెల్లినే ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయితే ఎప్పుడైతే ఈ ఉన్నత దేహులను మనం గమనిస్తున్నాం, అవునా, జయంట్స్, నెఫీలులు అంటాం, అవునా, చాలాసార్లు ఈ పదాలు విని ఉండొచ్చు. జయంట్స్ అని కానీ, నెఫీలులు కానీ, అనాకీయులు అని కానీ, ఓకే, అనాకీయులు కానీ. జాగ్రత్త గమనించండి, దావీదు ఉన్నప్పుడు ఆజానుబాహుడు గొలియాతు శత్రువుతో ఉన్నాడు, దావీదు దేవుని వైపున ఉన్నాడు. మనం అక్కడ ఏం గమనించాలంటే దేవుని బిడ్డలకి సాతాను బిడ్డలకు మధ్య గొడవ జరుగుతుంది యాక్చువల్లీ. ఓకే, ఆమేన్. అంటే ఈ ఈ క్రమం అలా కిందికి వస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ కయ్యను మొదలు కిందికి వస్తూ ఉన్నప్పుడు ఉన్నత దేహులు ఒకవైపున ఉన్నారు, మామూలు ప్రజలు ఒకవైపున ఉన్నారు. వారికి వీరికి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఎందుకనంటే ఉన్నత దేహులు కయ్యను సంతానం అయి ఉన్నారు, వీరు మామూలుగా దేవుని సంతానం అయి ఉన్నారు. యాక్చువల్లీ ఉన్నత దేహి ఎలా వచ్చాడు? బాగా దేహ దారుఢ్యం, ఈ బిల్డింగ్ కన్నా పైన ఎత్తుగా ఉన్నాడు, ఇంకా ఎత్తుగా నిలబడినాడు, ఓకే, బలంగా నాలాంటి ఒక స్పియర్ని కలిగినాడు, వాని చేతిలో నా అంతటి బల్లెం, నా సైజులో ఉన్న బల్లెం, ఇంకా పొడుగు, నాకన్నా పొడుగు, నా సైజు, నా అంత లావులో ఉన్న ఒక బల్లెం పట్టుకున్నాడు. వాడు ఎంత ఎత్తుంటాడు? 12 feet, 15 feet, 10 feet, ఇంకెక్కువ పైకి. ఈ ఉన్నత దేహులు బాగా ఎత్తుగలిగిన వారు, దేహ దారుఢ్యం బాగా కలిగిన వారు, ఇట్లా కనిపించేవారు, రాక్షసులాగా, లిటరల్గా చెప్పాలంటే రాక్షసులాగా కనిపించేవారు. ఎక్కడి నుంచి వచ్చారు అని ఒకవేళ మనం ధ్యానం చేస్తే ఏమే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కయ్యూను ఎప్పుడైతే తన చెల్లిని తీసుకొని నోదు దేశానికి వెళ్ళాడో, ఓకే, ఆ మాటలు నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 4వ అధ్యాయం 16వ వచనం నుంచి చూడండి. బయలుదేరి వెళ్ళి ఏదైనా తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండను. వాస్తవానికి గమనించండి, ఏదేను నోదు దేశం అంటే ఎక్కడో దూరం కాదు అది, ఓకే, పక్క పక్కనే ఉన్న దేశాలు. ఇప్పుడు ఏదైనా ఎట్లయితే సికింద్రాబాద్ ఉందో, నోదు హైదరాబాద్ అనమాట. ఇట్లా ఈ పక్కన ఈ దేశం ఉంటే ఆ పక్కన ఆ దేశం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అప్పుడు దేశాలు ఎక్కడున్నాయండి? ఏమండి, అప్పుడు దేశాలు ఎక్కడున్నాయి? అక్కడ ఏం రాయబడిందంటే నోదు అనే దాన్ని చెక్ చేస్తే ఒక ప్రత్యేకమైన ఒక స్థలం అని రాయబడింది. యాక్చువల్ అంటే ఇక్కడ నుంచి ఏం చేశాడు, ఇక్కడ నివాసం చేయడం లేదు కాబట్టి కొద్దిగా దూరం వెళ్ళి అక్కడ బ్రతుకుతాను, దానికి నోదు అనే పేరు వచ్చేసింది. ఆ తర్వాత ఒక సిటీ కూడా కట్టాడు అక్కడ ఆయన, అవన్నీ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు ఆయన. సో చదవండి మా. ఇప్పుడు 6వ అధ్యాయం 4వ వచనం చదువుమా. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు, ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Mighty men of world, daughters of men and the sons of God came in unto the daughters of men. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. అంటే ఉన్నత దేహము కలిగిన వారు పుడుతూ ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు? జాగ్రత్తగా గమనించాలి. ఆదాము నుంచి రావడానికి అవకాశం లేదు, ఓకే, కానీ ఎక్కడి నుంచి వస్తారు? కయ్యూను నుంచి ఖచ్చితంగా రాగలుగుతారు. ఎందుకు అనంటే ఇది సర్పసంతానానికి వెళ్తుంది, ముందుకెళ్తుంది. ఇంకొక ముందుకెళ్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు కయ్యూను తన చెల్లిని వివాహం చేసుకొని నోదు దేశంలో పోయిన తర్వాత పిల్లలు కన్నప్పుడు ఉన్నత దేహులు పుట్టారు. వాళ్ళే నెఫీలులుగా అక్కడ పిలువబడ్డారు. యాక్చువల్ వారు ఉన్నత దేహులుగా, జయంట్స్గా ఉన్నారు.
ఇప్పుడు నేనంటాను, గొలియాతు జాయింట్ ఎక్కడికి వచ్చాడు వాడు? సరే వస్తూ వచ్చాడు, ఎవరికి విరుద్ధంగా నిలబడ్డాడు? దేవుని బిడ్డలకు విరుద్ధంగా నిలబడ్డాడు. ఇంకో వచనం చూపిస్తాను. 6 వేళ్ళు ఉన్నాడు ఒకడు, 6 టోస్ ఉన్నాడు ఒకడు, ఉన్నత దేహం ఒకడు ఉన్నాడు. యాక్చువల్లీ రకరకాలైన ఆ వచనాలను నేను చూపిస్తాను. ఈ ఉన్నత దేహులు అందరూ కూడా దేవుని బిడ్డలకు విరుద్ధంగా నిలబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలతో ఎప్పుడైతే యెహోషువ కాలేబులు ఎరికోకు పోయారో, అక్కడ పోయి అందులో ఉన్నవారిని చూస్తే వారు ఉన్నత దేహులు, వాళ్ళ ముందర మేము మిడతల వల్ల కనిపించాము, మా కళ్ళకు మేము మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళకు కూడా మిడతల్లాగానే కనిపిస్తున్నాం. అంటే వారు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈయన మిడతలు, ఇప్పుడు నేను మిడతలాగా ఉన్నానంటే నా ముందు ఎంత పెద్దగా ఉండాలి వాడు. ఇప్పుడు వారు ఎవరికి విరుద్ధంగా వచ్చారు? దేవుని బిడ్డలకు విరుద్ధంగా నిలబడ్డారు. ఇక్కడ గొలియాతు దేవుని బిడ్డ అంటే ఈ ఉన్నత దేహులకు దేవుని బిడ్డలకు ఎందుకు తగులుతుంది? ఎక్కడ పోయినా ఎందుకు తగులుతున్నదంటే వారు కయ్యను నుంచి, సర్పము నుంచి వచ్చిన సంతానమై ఉన్నారు వారంతా కూడా. ఇప్పుడు ఉన్నత దేహం ఎలా వచ్చింది అని అంటే బ్యాక్ వెళ్ళాలి. ఈ ఉన్నత దేహులు ఎలా పుట్టారంటే కయ్యను ఉన్నత దేహి కాబట్టి. ఇప్పుడు కయ్యను ఉన్నత దేహి ఎలా పుట్టాడంటే వాని తండ్రి బీస్ట్ ఉన్నత దేహి కాబట్టి. ఎప్పుడైతే అవ్వ పోయి సర్పం దగ్గరికి పోయినప్పుడు, సర్పం అంటే అక్కడ యాక్చువల్లీ బీస్ట్, అది ఉన్నత దేహిగా ఉన్నది. అది వాళ్ళ పెద్ద దేహిగా కనిపిస్తూ ఉన్నాడు. అవ్వ చూసినప్పుడు వెంటనే వాడిని చూసి ఆశ్చర్యపోవడంలో పెద్ద ఇదేం లేదు, ఎందుకంటే వాడు కనిపించడమే ఆదాము కన్నా ఉన్నత దేహిలా కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కయ్యను తండ్రి ఉన్నత దేహి అయితే కయ్యనుకు పుట్టేటోడు ఉన్నత దేహులే. పెద్దగా రాక్షసు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే రాక్షసులు. చిన్న ఉన్నప్పుడు మనకు చెప్పేది ఏంది? రాక్షసులు అంటే రాక్షసులు ఇట్లా పెద్దగా ఉంటారు. రాక్షసులు యాక్చువల్ మనుషులే వాడు, కానీ రాక్షసు వాడు పెద్దగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు వీరు కయ్యని సంతానం అలా అలా వస్తూ ఇలా దేవుని సంతానం వస్తూ వారిద్దరికే యుద్ధం జరుగుతుంది. గమనించండి, ఎందుకు ఉన్నత దేహులు గొల్యాతు లాంటి వారు దేవుని బిడ్డలకు ఎదురు నిలబడుతున్నారంటే అబ్సల్యూట్గా కయ్యనుకు షేతుకు యుద్ధం జరుగుతోంది అక్కడ. ఖచ్చితంగా కయ్యను హేబెల్ని చంపాడు ఖచ్చితంగా. అంటే సాతానుడు దేవుని బిడ్డల్ని ఎప్పుడు చంపడానికి చూస్తూనే ఉంటాడు. అందుకే ఉన్నత దేహులు దేవుని బిడ్డలకు విరుద్ధంగా యుద్ధం చేస్తూ వస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో గమనించండి, ఈ ఉన్నత దేహులు అనేవారు ఉన్నారు. ఆ యొక్క ఎరుకోలకు పోయినప్పుడు కూడా ఉన్నత దేహులు, వాళ్ళ కింద మేము మిడతల్లా కనిపించాం, అమ్మో అని భయపడుతూ 10 మంది రిపోర్ట్ తీసుకొని వచ్చి ఉన్నారు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఉన్నత దేహుల గురించి కొన్ని రెఫరెన్సెస్ చదివి మనం ముందుకు వెళ్దాము. ఇందాక చదివినాము, భూమి మీద నుండి తర్వాత ఉండిరి. ఆ తర్వాత సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనం చూసినట్టయితే, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశం. ఆమేన్. అంటే వాస్తవానికి ఉన్నత దేహులు ఏమైనారు? రాక్షసులై ఉన్నారు వారు. తమ నివాసులనే భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఏడో విషయం గమనించండి. ఎప్పుడైతే కయ్యను కుమారుని కన్నాడో, ఓకే, ఆ కుమారుని కానీ ఆ కుమారుడు పుట్టినందుకు ఒక సిటీ కట్టాడట. ఒక సిటీ కట్టి ఆ సిటీకి కుమారుని పేరు పెట్టాడట. ఇప్పుడు అందరు గమనించండి, ఇప్పుడు దేవుని బిడ్డలేమో రోడ్లు పట్టుకొని పోతూ తిరుగుతూ ఉన్నారు. ఏ ఇల్లు లేదు, ఏ ఊరు లేదు, ఏమి లేదు. అవునా అవునా? అరేని పట్టుకొని పోతూ ఉన్నారు. మార్గంలో చూస్తే ఈడు ఎవడో చుట్టూరుగా గోడ కట్టుకొని పెద్ద సిటీ కట్టుకొని ఉన్నాడు. ఎవడీడు? సిటీ ఎట్లా కట్టుకున్నారు? ఆ జ్ఞానం ఎక్కడికి వచ్చింది? కయ్యూనులో నుంచి వచ్చిన జ్ఞానం. కయ్యూనుకు కొడుకు పుట్టగానే సిటీ కట్టించాడట అక్కడ ఒకటి. దానికి ఏం పేరు పెట్టాడు? కొడుకు పేరే పెట్టాడట దానికి కూడా. ఇప్పుడు వీళ్ళు మార్గంలో పోతున్నప్పుడు ఆ ఉన్నత దేహులే ఇక్కడ ఎరికోకు గోడలు కట్టుకొని నివాసం చేస్తున్నారు. అంటే ఆ గోడలు కట్టుకోవాలని, ఇలాగ సిటీగా ఉండాలని, లోపల బాగా జీవించాలనే జ్ఞానము ఆ ఉన్నత దేహులు ఎక్కడికి కనెక్ట్ అవుతుంది? నేరుగా కయ్యూనుకు కనెక్ట్ అవుతూ ఉంది అది. ఆమేన్. మీరు కనెక్ట్ అవుతున్నారా ప్రసంగానికి? లేదా? మంచిగా అర్థం చేసుకోవాలి సారి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. కమెంట్స్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వీళ్ళని తట్టుకోలేకపోతాను. గబ్బు కమెంట్స్ పెడతాను గలీజ్గా.
బెటర్. ఇప్పుడు ఈ ప్రసంగం విని కూడా ఇక భయంకరంగా కమెంట్స్ పెడతారు. చూస్తాను, ఇంకొక 1-2 ప్రసంగాలు చూస్తాను. అలాగే గలీజ్గా డిస్కషన్ కొరకు కమెంట్ పెట్టి అడుగుతూ మనల్ని రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారనుకో, ఇట్స్ ఓకే. కానీ నన్ను పర్సనల్గా అటాక్ చేసి గలీజ్గా కమెంట్స్ పెడితే అట్లాంటిది వద్దు. ఇంకో 1-2 ప్రసంగాలు చూసి కమెంట్స్ని వినేటోళ్ళు వింటారు, దీవించబడ్డోళ్ళు దీవించబడతారు. కామెంట్స్తో మనకు సంబంధం లేదు. యాక్చువల్లీ నన్ను ఎవరో పొగడాలని కానీ ఏదో అవసరం లేదు. నేను రాత్రి నిన్న బేబీతో కూడా మాట్లాడే మాటలు ఆఫ్ చేయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నాను నేను. యాక్చువల్లీ ఏమేమి ప్రార్థన చేయండి ఆ విషయమై. దేవుని స్తోత్రం కలిగిన గాక. సో మీరందరూ అయితే కనెక్ట్ అవుతున్నారు ఆ ప్రసంగానికి, అవునా? ఈ ఉన్నత దేవులు ఎక్కడ కనెక్ట్ అవుతున్నారు? ఎందుకంటే సిటీ కట్టుకొని గోడ కట్టుకొని పెద్ద గోడ. మీకు ఇంతకుముందు ఎరిక గురించి చెప్పాను. ఏం ప్రసంగం అది? జాషువా ద అల్టిమేట్ వారియర్, అవునా? ఆ ప్రసంగంలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను ఎలాగిన దేవుడు ఎందుకు కూలగొట్టాడు దాన్ని. పట్టణం ఏం చేసిందని కూలగొట్టడానికి, గోడలు ఏం చేస్తే కూలగొట్టడానికి. దట్టు కూలగొట్టింది ఎవరు? దేవుడు. ఎందుకంత కోపం దేవునికి దాని మీద? మనుషులు కూలగొట్టలేదు. మీరు సైలెంట్గా ఉండండి, నేను కూలగొడతా అన్నాడు ఆయన. సో ఇవన్నీ ఆలోచన చేస్తే, అంటే ప్రత్యక్షత కలిగి కొద్దిగా ఆలోచన చేయగలిగితే అవన్నీ నేరుగా కయ్యను నుంచి సర్పానికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు అంగీకరించకపోయినా అది వాస్తవమైనది. అది ఏమేన్ ఉన్నత దేహిగా ఉంటూ ఉన్నాడు ఆయన. ఆయన తన చెల్లిని వివాహం చేసుకొని వచ్చి ఉన్నాడు. దీనికి మహిమ కలుగును గాక. ఏమేన్. సో ఇక్కడ కొంతమంది ఉన్నత దేహులు ఎరికలు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ కయ్యను వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా ఉన్నత దేహులతో నిండిపోయి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అది రెఫాయీముల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీములు ఇందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమ్మీయులందరూ. వారు, ఇక ఈ మాట గమనించండి, వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు. ఇప్పుడు ఈ ఉన్నత దేహులు ఎవరు? వాళ్ళకు ఉన్న ఇంకొక పేరేంటి? అనాకీయులు. అనాక్స్ అంటారు వారిని, అనాకీయులు. ఓకే, అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టని కనుక అమ్మోనీయులు వారి దేశంలో స్వాధీనపరచుకొని వారి చోట నివసించిరి. ఇప్పుడు ఈ ఉన్నత దేహులను కూడా వెళ్ళగొట్టింది ఎవరు? దేవుడు. ఇప్పుడు గమనించండి, ఉన్నత దేహులను దేవుడు టార్గెట్ చేశాడు. ఎందుకు టార్గెట్ చేశాడంటే మరలా అది ఎక్కడ పోతుంది? కయ్యని కన్నా ముందు ఎక్కడ పోతుంది? అపవాది దగ్గరికి వెళ్తుంది, సర్ప సంతానం దగ్గరికి వెళ్తుంది. యాక్చువల్ అది అబ్సల్యూట్గా. ఏమేన్. ఇంకోటి, గొల్యాతును చంపింది ఎవరు? అబ్సల్యూట్లీ దావీదు అని చెప్పలేం మనం, దేవుడు. అబ్సల్యూట్గా దేవుడు చంపినాడు ఆ గొల్యాతును చంపింది. ఏమేన్. సో ఈ విషయాలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను, ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఏంటనేది. ఏమేన్. హల్లెలూయా. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 11వ వచనం చదువుతూ ఉన్నాను. రెఫాయీములలో బాషాను రాజు అయిన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము, అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది కదా. దాని పొడుగు మనుషుని మూరతో 9 మూరలు. ఓకే, దాని వెడల్పు 4 మూరలు. ఏమేన్. సో అక్కడ ఒక ఉన్నత దేహి గురించినటువంటి క్యాల్కులేషన్స్ ఇస్తూ ఉన్నారు అక్కడ. ఏమేన్. మొదటి సమయాలు 17వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే, గాతు వాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీన్ల తండ్రిలో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జానడు ఎత్తు మనిషి. 2వ సమయాలు 21వ అధ్యాయం 9వ వచనం. తర్వాత గోబు దగ్గర ఫిలిస్తీన్లతో ఇంకొకసారి యుద్ధం జరగగా అక్కడ బెత్లెహేమీయుడైన రేగీము కుమారుడకు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపాను. ఓకే, వాని ఈట కర్ర నేత కానీ దోనె అంత గొప్పది. ఈ నేత కానీ దోనె అంత గొప్పది అని దాని మీద ఇంగ్లీష్లో ఉంది. ఏంటంటే స్పియర్, స్టాఫ్ ఆఫ్ హూ స్పియర్ వాజ్ లైక్ ఏ వీవర్స్ బీమ్. దాన్ని గూగుల్లో తీసి ఎతకే ప్రయత్నం చేశాను. వీవర్స్ బీమ్ అంటే అదే ఆల్మోస్ట్ దీంట్లో సగం. ఓకే, ఈ పిల్లర్లో సగం లావు, ఇక్కడ దాకా ఇంత లావుతో అంత పొడవుతో ఉండేటటువంటి, అంటే వాళ్ళ చేతిలో స్పీర్ ఎంత ఉంది అంతటి దాన్ని ఈజీగా పట్టుకోగలిగేవాడు. అంటే ఎంత ఉంటుంది ఆయన చెయ్యి, ఎంత పెద్దగా ఉంటాడు ఆయన. ఓకే,
సో గొలియాతు అలాగున ఆజానుబాహుడు, అంటే ఆ లెక్కలో అంటే ఉన్నత దేహులు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ దేవుడు ఆదామును తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేస్తే ఆ తర్వాత దేవుని పిల్లలు ఎలా పుడతారో ఆదాము లాగానే పుట్టాలి. అవునా? మోస్ట్లీ ఆదాము సైజులో కొద్దిగా అటో ఇటో, ఆదాము కలర్లో ఆదాము లాగానే పుట్టాలి మోస్ట్లీ. ఎందుకంటే దేవుడు తన పోలికలు చెప్పాడు, ఆ పోలికలను రావాలి కదా. ఉన్నత దేవులు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే కయ్యను ఆదాముకు పుట్టినోడు కాదు కాబట్టి, కయ్యనుకు తండ్రి వేరే ఉన్నాడు కాబట్టి, ఆమేన్. ఆ తండ్రి ఉన్నత దేహి కాబట్టి, బీస్ట్ అంటేనే చాలా భయంకరంగా ఉన్నవాడు కాబట్టి ఆ సైజుల్లోనే పుట్టి కయ్యనుకు పుట్టినవారు అదే సైజు అలాగ దేవుని బిడ్డలకి వారికి కయ్యనుకి ఏబేలుకు పడ్డము, ఇక్కడ గొలియాతుకు దావీదుకు పడ్డంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఆ లైన్ అలాగే వస్తుంది అంతం వరకు కూడా. ఈ అంత్యకాలం తర్వాత అంతం వరకు కూడా అలాగే పోతుంది ఆ లైన్. ఉన్నత దేహులు అలాగే వస్తూనే ఉంటారు ఆ విధంగా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు కూడా ఉన్నత దేహులు కొంతమంది ఉన్నారు. మామూలుగా డబ్ల్యూడబ్ల్యూ షో ఏదో చూస్తే దాంట్లో బిగ్ షో భయానకంగా ఉంటాడు. అవునా? అంటే ఇప్పుడు ఆయన సర్పసంతానం అంటలే నేను, మళ్ళీ దాన్ని పట్టుకొని ట్రోల్ చేసి నాన్న రకంగా చేసే తలకాయ నొప్పి. ఉన్నత దేహుల గురించి బాగా హైలో ఉండేటోళ్ళ గురించి చెప్తున్నాడు. ఖాళీ ఇండియన్ గ్రేట్ ఖాళీ అందరికన్నా అది చూస్తేనే ఇట్లా ఉంటాడు. ఇట్లా ఎప్పుడో చూసినా ఇట్లా ఆయన ఎట్లుంటాడు ఆయన చెస్ట్ ఇంత వెడల్పు, ఇంత హైట్ ఉంటాడు ఇట్లా. అవునా? ఇంకా వాళ్ళు ఒక్కరే కాదు, ఇంకా వేరేళ్ళు ఆ షోకు రాని వాళ్ళు వేరేళ్ళు ఉన్నత దేహులు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద దేహదార్ఢ్యం కలిగిన. వీళ్ళని చూస్తేనే అట్లుంటే వాళ్ళు ఎట్లుంటారు? అందుకే వాళ్ళ గురించి రాయబడింది, సొంత దేశ నివాసులను భక్షించే దేశం అది. వాళ్ళని చూస్తే మనుషులు తినేటట్టుగా కలిగి భయం అవుతుంది వాళ్ళని చూస్తుంటే అని అంటూ ఉన్నారు. ఈ పోయినటువంటి వేగులు చూడడానికి పోయిన వారు 10 మంది. ఆమేన్. సో గొలియాతు వన్ ఈటకర్రే దోనె అంత నేతగాని దోనె అంత గొప్పది. 20 వచనం. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగను, అక్కడ మంచి ఎత్తరి ఒకడు ఉండెను. ఓకే, ఎత్తరి అర్థం. ఎత్తరి అంటే హైట్గా ఉన్నాడు. మంచి ఎత్తరి ఒకడు ఉండెను, ఒక్కొక్క చేతికి 6 వేళ్ళును 24 వేళ్ళు అతనికి ఉండెను. ఓకే, ఇదేదో కొత్త కనిపిస్తుంది కదా. అన్నీ ఇప్పటివరకు చూసిన 5, వానికి ఎన్నేట 6. చూసిన భయం అవుతుంది మనకి. ఇప్పుడు 6 చూస్తేనే భయం, ఇదేంది ఇట్లా తేడాగా ఉందని. అవునా? బాడీ ఎత్తరి ఆ లెక్కన మనల్ని అమాంతం పట్టుకొని చాక్లెట్ కొరికినట్టుగా ఒక ఉరికేయగలుగుతాడు మనల్ని. సింపుల్. అలాంటి వ్యక్తి. ఆమేన్. ఎత్తరి ఒకడు ఉండెను. ఆమేన్. తర్వాత ఏముంది అక్కడ? 6 వేళ్ళుండెను, 24 వేళ్ళు అతనికి ఉండెను. అతడు రెఫాయీముల సంతతివాడు. ఓకే, ఇప్పుడు ఏతు ఇక్కడ 5కు ఒకటి ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఉంది, కాళ్ళకు కూడా ఎక్స్ట్రా. ఓకే, సో 24 వేళ్ళు కలిగిన వాడు. ఆమేన్. అతడు సంతతివాడు. ఇతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతన్ని చంపాను. ఇప్పుడు వీడు ఎవరి విరుద్ధంగా లేచాడు? మళ్ళా దేవుని బిడ్డలకే. దావీదు ఒకరిని చంపాడు, ఇప్పుడు యోనాతాను ఇంకొకరిని చంపుతూ ఉన్నాడు. ఆమేన్. అక్కడ యెహోషువ వాళ్ళు అంతమందిని వేసేసారు అక్కడ. అంటే దేవుని బిడ్డలకి, కయ్యని బిడ్డలకి లేదా సర్పాన్ బిడ్డలకి ఎప్పటికి కూడా అది అలాగే జరుగుతూ ఉంది. సర్పానికి సంబంధించిన వారు ఉన్నత దేహులుగా వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు ఆ మాత్రపు ఆ బాడీ ఇస్తే అలాగన ఇంకా క్లియర్ చెప్పాలంటే మనలాగా వారు వస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ లైనేజ్ యొక్క హామ్ను మనం చూసినట్టయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. హామ్ను మనం చూస్తే ఆ హాము, ఆ ఓడ, ఆ తర్వాత కయ్యను, ఆ తర్వాత వచ్చిన సంతానము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓడలో వీళ్ళంతా చనిపోయిన తర్వాత కూడా ఉన్నత దేహులు వచ్చారు. ఓకే, ఇప్పుడు ఇక దాన్ని పట్టుకొని అటాక్ చేశారు నన్ను. ఇక చాలా పెద్ద సబ్జెక్ట్ అది. టైం వస్తే బోధిస్తాను, అది కూడా ఆ టైం లేదు.
జలప్రలయం తర్వాత కూడా ఉన్నత దేహులు ఉన్నారు. గొలియాత్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాడు మరి? ఈ 6 ఏళ్ళు కలిగి కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చినాడు? ఎరికో ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వాళ్ళని చూస్తే మేము మిడతల్లాగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చినారు వారు? మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. బట్ అక్కడ ఏం జరిగింది అనేది నేను మరలా బోధిస్తాను. ఓడలో ఏం జరిగింది, ఓడ బయట ఏం జరిగింది, ఏందనేది మళ్ళీ క్లియర్గా నేను బోధించే ప్రయత్నం చేస్తాను. మీకు దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఆ లైనేషన్ మనం కనుక గమనించగలిగినట్లయితే మొదటి నుంచి ఆ బ్లడ్ లైన్ అలాగే వస్తుంది. దేవుని బ్లడ్ లైన్ అలాగే వస్తుంది, వాని బ్లడ్ లైన్ కూడా అలాగే వస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. సో చూడండి, ఈ హాముకు పుట్టిన వాడు కనాను. ఓకే, కయీను నుంచి వచ్చిన సంతానం నుంచి అలాగన మీకు కనెక్ట్ కావాలి. అది నేను క్లియర్గా చెప్పడం లేదు. హాము తర్వాత పుట్టినవాడు కనాను. కనాను నుంచి ఏం ఆరంభమైందో చూడండి. ఇప్పుడు దానికన్నా ముందు గమనించాలి, కయీనుకు కొడుకు పుట్టగానే సిటీ కట్టాడు. ఓకే, అంటే సివిలైజేషన్, నాగరికత కయీనుకు కొడుకు పుట్టగానే. ఓకే, ఇప్పుడు కొన్ని మాటలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా దాన్ని చదవండి, క్లియర్గా అర్థమైపోతుంది వాక్యం ఏంటనేది. అదే ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం నుంచి. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుగు తూర్పు దిక్కునున్న నోదు దేశంలో కాపురం ఉండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టాను. ఓకే, ఇప్పుడు కయీనుకు మీరు జాగ్రత్తగా గమనించండి. కయీనుకు ఈ వెంటనే సిటీ కట్టాలి, ఒక సిటీ అనేది ఉంటుంది, ఈ విధంగా భవంతులు ఉంటాయి, ఇలా ఉంటుంది, ఇలా గోడలు ఉంటాయి అనే జ్ఞానం ఎక్కడికి వెళ్ళి వచ్చింది కయీనుకి? అప్పటికే ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయిందా? డెవలప్మెంట్ జరిగిందా? బాగా టెక్నాలజీ పెరిగిందా? కార్లు వీళ్ళు అన్నీ వచ్చేసినాయా? అప్పుడే స్టార్ట్, ఇంకా స్టార్ట్ కూడా కాలే జీవితం. అప్పుడే సిటీ కట్టాలనే జ్ఞానం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దానికి కనుక ట్రేస్ అవుట్ చేసి వెనకకి వెళ్తే ఏమేన్ కయీన్లో ఉన్న క్యారెక్టర్ ఎవరిది? సాతానుడిది. మరి సాతానుడికి ఏమైంది? వాడు చాలా జ్ఞానవంతుడని వాక్యం రాయబడింది. నీ జ్ఞానమును చూసుకొని నువ్వు గర్వించిన వాడవై, చాలా జ్ఞానవంతుడు. ఇప్పుడు ఆ జ్ఞానము ఇంప్లిమెంట్ చేస్తున్నాడు సాతానుడు, సిటీ కడుతూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఓడలో ఏం జరిగింది అనేది నేను వదిలిపెడతారు, మీరు అది వదిలిపెట్టండి. ఇప్పుడు హాము దగ్గర రండి. ఓకే, హాము దగ్గరకు వచ్చాక ముందు ఇదే మాటలు కంటిన్యూ చేయండి, కాసేపు చదువుదాం. కయీను తన భార్య హానోకను పేరు పెట్టాను. హానోకు హీరాదు పుట్టెను. హీరాదు మహాలియేలును కనెను. మహాయోయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లెమెకును కనెను. లెమెక్ ఎవరికి పుట్టాడు? అంటే లైనేజ్ ఏంది? కయీన్ లైనేజ్, అవునా? కయీన్ గుణము వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఇప్పుడు అన్నీ కనెక్ట్ అవుతాయి, అర్థం చేసుకుంటే అంత క్లియర్గా అర్థమైపోతుంది. లెమెకు 2 భార్యలు పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఈ ఆలోచన ఎట్టొచ్చింది? ఒక స్త్రీ కన్నా ఇంకొక ఎక్కువ స్త్రీని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎట్టొచ్చింది? ఆ చెడ్డ గుణం ఎట్టొచ్చిందంటే అవ్వను చెడుపుతానన్న చెడ్డ గుణం వాడిలో ఉంది. కాబట్టి ఆ రక్తము కయ్యిన్ నుంచి, సర్పం నుంచి కయ్యిన్లో నుంచి అలాగన లెమెకు వచ్చి బహుభార్యాత్వము, పొలిగమి స్టార్ట్ అయింది. అక్కడ దేవుని గుణము కాదది. ఇప్పుడు క్లియర్గా అర్థమైపోలే? వెనకపోతే ఏం జరిగింది? మొత్తం కారకుడు ఎవడు? కయ్యిన్ కాదు, ఎవడు? సర్పంలోకి వచ్చి వారి బీజాన్ని, గత దినం నేను సోదరులతో మాట్లాడుతూ చెప్పాను, ఎట్లా వారి బీజం అనేది వచ్చింది అనేది నేను చక్కగా వివరించాను. దానికి లోతైన ప్రత్యక్షత జ్ఞానం కావాలి అర్థం చేసుకోవడానికి. ఎట్లా సాతానుడు సర్పంలోకి వచ్చి వాని బీజాన్ని ఎట్లా పెట్టాడు అవ్వలోపల అంటే, నేను అంటాను ఒక ప్రశ్న, దేవుని పరిశుద్ధాత్మ ఎట్లా వచ్చి మరియమ్మ లోపల క్రీస్తు బీజాన్ని పెట్టేది? చూపించండి ఒకటి. ఎట్లా జరిగింది అది?
అంటే ఆత్మీయ కోణంలో దేవుని బీజం ఎలాగైతే మరియలోకి వచ్చిందో అదే ఆత్మీయ, ఎందుకంటే వాడు కూడా ఆత్మరూపి ఉన్నాడు కాబట్టి అదే ఆత్మీయ కోణంలో సర్పములో నుంచి మన బీజం అవ్వలోనికి వచ్చేసింది. క్లియర్. ఇప్పుడు లెమెకు పుట్టి లెమెకు ఇద్దరు పెళ్లి చేసుకున్నాడు. ఈ చెడ్డ గుణం ఎక్కడికి వచ్చింది? సాతాను నుంచి కయ్యూనులోకి వచ్చింది. కయ్యూను తన తమ్ముని మర్డర్ చేసేసాడు. ఆది నుంచి వాడు హంతకుడైన వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆది నుంచి అంటే ఎప్పుడు? ఆ యొక్క పరలోకంలోనే వాడు హంతకుడై ఉన్నాడు. దేవుణ్ణి దించేయాలని చూసిన హంతకుడై ఉన్నాడు వాడు. ఆ గుణము తన కుమారుడైన కయ్యూనులో పెట్టేసరికి కయ్యూను తన తమ్ముడైన హేబెల్ని చంపేశాడు. అలాగనే పుట్టి రాగానే బిల్డింగ్ కట్టాడు, ఊరు కట్టాడు. అలాగే కొద్దిగా ముందుకు రాగానే ఇద్దరు భార్యలు కావాలని ముందుకు వెళ్తున్నాడు. చూడండి ఎక్కడికి వెళ్తుందో లైనేజ్ అది. అంటే జ్ఞానం కలిగిన వాడు సాతాను సంబంధి, సాతాను కుమారుడు. సాతాను లైనేజ్లో జ్ఞానం అభివృద్ధి చెంది, నాగరికత అభివృద్ధి చెంది సిటీని కట్టి లెమెకు ఆదా యాబాలును కన్నా. లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాను. ఏమేన్? వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడే గుర్రములు నివసించు మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యాబాలు. అతడు సితారాను సానిగని వాడుక చేయవారికి అందరికి మూల పురుషుడు. ఏం తయారు చేస్తాడట? సితార ఎట్లా తయారు చేసినాడు? వెంటనే వానికి తెలుసు సితార ఎట్లా వాయించాలో. సితార ఎట్లా ఉంటుందో వాడికి తెలుసు. ఎలా గీతలు పెట్టాలి, ఎక్కడ టైట్ చేయాలి, ఎలా వాయించాలి, ఎన్ని తీగలు పెట్టాలి, ఇది వాయిస్తే ఎలా ఉంటుంది అన్నీ బాగా ఎరిగిన వాడు యాక్చువల్లీ వాడు. లేదా జ్ఞానం పెట్టొచ్చే వాడికి. సితారాను సానికను తయారు చేసి ఇంకా ముందు చూడండి. మరియు సిల్లా తుబల్కా ఈయనను కనెను. అతడు పదును గల రాగి పనిముట్లను ఇనుప పనిముట్లను అన్నిటిని చేయవాడు. ఈయన చూడండి, ఈయన తెలివి. వీళ్ళంతా ఎక్కడికి వచ్చారు? అంత అక్కడికి వస్తున్న జ్ఞానమే. జ్ఞానం ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు తన జ్ఞానాన్ని బయటకు తీసి లోకాన్ని పాడు చేయడానికి వెళ్తూ ఉన్నాడు వాడు యాక్చువల్లీ, పాడు చేయడానికి. సో చూడండి వాడు ఏం చేసినాడు. ఇప్పుడు ఆ రకమైనటువంటి పనిముట్లన్నింటినీ తయారు చేయవాడు. తుబల్కా ఈయన సహోదరి పేరు నయామా. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలరా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపి తిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపి తిని. 7 అంతలు ప్రతి దండన కయ్యూను కోసము వచ్చిన ఏడల లెమెకు కోసము 77 వచ్చును అనేను. ఇప్పుడు ఈ మాట నెక్స్ట్ వచనంలోకి రండి. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నిర్మించనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. సో ఇప్పటికే కయ్యూనుకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా కయ్యూనుకి. ఊరే తయారు చేసినాడు, నాగరికత వచ్చేసింది. ఇప్పుడు వాక్యం రాబడుతుంది. ఇప్పుడు షేతు పుట్టాడు, దేవుని బిడ్డ పుట్టాడు. సర్ప బీజం కాదు, దేవుని బీజం పుట్టింది. దేవుని బీజం పుడితే ఏం జరుగుతుందో చూడండి అక్కడ. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయన. పనిముట్లు చేసుడు కాదు, జ్ఞానము ప్రయోగించడం కాదు, ఏదేదో చేయడం కాదు, గొప్ప పనులు చేయడం కాదు, దేవుని ఆరాధన. ఇప్పుడు దేవుని ఆరాధన చేయాలని ఎట్లా పుట్టిందంటే ఇప్పుడు వెనకకు పోవాలి. మళ్ళా వెనకకు పోవాలి. ఇప్పుడు వెనకపోతే మెల్లిగా అక్కడి నుంచి అలా పోతే ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బీజం ఆదాములో నుంచి, అలాగన అవ్వలో నుంచి, అలాగన వస్తూ షేతు ద్వారా, అలాగన ఏనోషు ద్వారా వచ్చి దేవుని యెహోవా నామమున ప్రార్థన చేయడం అప్పుడు ఆరంభమైంది అక్కడ. కానీ జయంట్స్ వచ్చినప్పుడు టెక్నాలజీ, మ్యూజిక్, మీకు అందరికి చక్కగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇట్స్ సింపుల్ థింగ్స్ యాక్చువల్లీ. ప్రత్యక్షత లేని కారణం చేత అర్థం కాదు. వెరీ సింపుల్. ఇక్కడ ఎవరైనా ఉన్నారా నేను చెప్పినప్పుడు అర్థం కాని వారు?
ఎవరు ఉన్నారా? అందరికి అర్థమైపోతుంది మంచిగా. చాలాసార్లు మన సంఘంలో ఉన్న సాక్ష్యం ఇచ్చిన వారు ఏంటంటే, అయ్యా మాకు చదువు లేకపోయినాను చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తూ ఉన్నారు. గొప్పతనం నాలో లేదు, దేవుడు నీకు ప్రత్యక్షతనిచ్చాడు. నీకు చదువు లేకపోయినా నీకు ప్రత్యక్షత ఉంది. అందుకే ఎంత లోతైన సరే ఆ విషయాలను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. చదువున్న వారు అర్థం చేసుకుంటున్నారు, చదువు లేని వారు కూడా. ఎందుకు? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ప్రత్యక్షతనిచ్చాడు నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు హాము దగ్గరికి వెళ్ళండి. హాము దగ్గరికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా గమనించండి. ఓడలో ఏదో జరిగింది. వాళ్ళెట్టా వీళ్ళిట్టా చెప్తున్నట్టు అట్ట కాదు, సంథింగ్ జరిగింది. అది చెప్తే మంటలు వేస్తుంది. ఓకే, బట్ సంథింగ్ జరిగింది. ఎందుకనంటే టెక్నాలజీ అలాగే మరి ఓడలు ఆగిపోవాలిగా. అందరు చనిపోయారు, ఓడలు ఆగిపోవాలి కదా. ఆ తర్వాత హాముకు పుట్టిన కుమారుడు, ఆ కుమారుని ద్వారా వస్తూ ఎవడొచ్చాడు? నిమ్రోదు వచ్చాడు. నిమ్రోదు యెహోవా ఎదుట బహు వేటకారే ఉన్నాడు వాడు. ఇంకా చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి మీకు అక్కడ. నాకు టైం లేదు అంతగాని చెప్పడానికి, అనేక విషయాలు. ఆ హాము తర్వాత వచ్చిన విషయాలు మీరు గమనించండి. నాగరికత స్టార్ట్ అయిపోయింది మరలా అక్కడ. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి, నేను వాటిని చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను నేను. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కయ్యను తన తండ్రి వలె బహు ఆజానుబహుడై ఉన్నాడు. కయ్యను కూడా, ఇప్పుడు కయ్యను ఎప్పుడు కూడా తమ్మును చంపుతూ ఉన్నప్పుడు ఇద్దరు సేమ్ హైట్లో పెట్టి చంపేది అవన్నీ కాదు అక్కడ. అవన్నీ ఊహలు, కథలు అవన్నీ. ఓకే, నేనేమంటాను ఒక మాట వినండి. ఒకవేళ కయ్యను ఏబేలు ఇద్దరు ఒకటేసారి పుట్టినారుగా, ఒకటే హైట్ ఉంటారుగా, ఒకే బలం ఉంటుందిగా. మరి కయ్యను చంపడానికి వచ్చినప్పుడు హేబేలు ప్రతిఘటించడానికి ఏం బలం లేదా? ఎందుకు చంపగలిగినాడంటే హేబేలు కన్నా బలవంతుడు కయ్యను. అక్కడ అర్థమైపోతుంది. ఉన్నత దేహి ఓడించి చంపేశాడు తమ్ముని. క్లియర్ కట్, చక్కగా అర్థమైపోతుంది విషయం అక్కడ. ఆమేన్, దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. తన తండ్రి వలె అతడు కూడా ఆజానుభావుడై ఉన్నాడు. అతడు తన సహోదరులలోనే ఒక సహోదరిని పెళ్లి చేసుకొని నోడ్ అనే దేశానికి వెళ్ళి అక్కడ ఆయన జీవిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ నోడ్ అనే దేశానికి పోయి జీవిస్తున్నాడు, పిల్లలు కన్నాడు, అక్కడనే ఈ కనాన్ అనే దేశం ఏర్పడింది. అక్కడనే ఆ యొక్క కైనాన్ అనే దేశం, ఆ కైనాన్ పుట్టినవాడు. అక్కడనే ఏం జరిగింది? ఉన్నత దేహులు, జయంట్స్ అనేవారు అక్కడే కనిపిస్తూ ఉన్నారు. ఆమేన్, దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సబ్జెక్ట్ నేను తీసుకున్నప్పుడు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఆదాము అవ్వలకు ఎంతమంది పిల్లలు? యాక్చువల్లీ అది కూడా తెలాలిగా, ఎంతమంది పిల్లలు. ఒక విషయానికి వస్తే ఆదికాండం 5వ అధ్యాయం 4వ వచనములో షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అప్పటికి ఎంత? 130 సంవత్సరాలు అయిపోయినాయి. 130 సంవత్సరాలకు అప్రాక్సిమేట్లీ షేతును కన్నారు. అంటే ఆదాము నివసించిన సంవత్సరాలన్నీ 930 సంవత్సరాలు. ఓకే, ఆమేన్, 930 సంవత్సరాలు. షేతును కన్న తర్వాత 800 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. ఓకేనా? ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గమనించాలి, ఈ యొక్క పురాతనమైనటువంటి సంఘ చరిత్రలు రాసిన వారు జోసఫస్ అనే ఒక చాలా ఫేమస్, లేదా యూసిబిఎస్. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను వీళ్ళ పేర్లు, మీకు ఐడియా ఉండాలి. సో ఈ జోసఫస్ కానీ వీరు కానీ రాసినటువంటి చరిత్ర గ్రంథాల ప్రకారంగా ఆలోచన చేస్తే, జోసఫస్ అంటూ ఉన్నాడు ఒక 100 మంది అంతకన్నా ఎక్కువ పుట్టింటారు వాళ్ళ టైం స్పాన్ బట్టి, అలా ఇలా అని చెప్పేసి లెక్కలు వేసి ఇవన్నీ చెప్తున్నారు, ఒక 100 మంది. అయితే దాన్ని మనం ఒకవేళ క్లియర్గా లెక్కలు వేయగలిగినట్టయితే, చాలా జాగ్రత్తగా గమనించాలి, క్లియర్గా లెక్కలు వేయగలిగినట్టయితే ఒక స్త్రీ తన జీవిత కాలంలో 18 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల వయసు వరకు పిల్లలను కలగలుగుతుంది ఆమె. ఓకే, 18 సంవత్సరాల వయసు వచ్చి పెళ్లి చేసుకొని అప్పటి నుంచి ఒక 40 సంవత్సరాలు, లేదా కొంత లేట్ అయితే 45వ సంవత్సరాల వరకు కూడా
పిల్లలను కనేటటువంటి అవకాశం వారికి స్త్రీ యొక్క పిల్లలను ఫెర్టైల్ టైం అంటారు, ఫెర్టైల్ టైం. అది లెక్కలు తీస్తే అది అప్రాక్సిమేట్లీ ఒక 22 సంవత్సరాలు వస్తుంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు అంటే 22 సంవత్సరాలు వస్తుంది. ఆ 22 సంవత్సరాలను లైఫ్ టైంకి లెక్క కడితే పర్సంటేజ్ తీస్తే 28% పిల్లల్ని కంటారు వారు. 28%. ఓకే, అర్థమవుతుందా మీకు? ఏమో అన్ని లెక్కలు చెప్తున్నావు, ఏడికి అర్థమవుతుంది. సింపుల్ లెక్కలు ఇవన్నీ కూడా. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు పిల్లలు కనే వయసు అది. 18 నుంచి 40 సంవత్సరాలు లెక్క కడితే 22 సంవత్సరాలు గ్యాప్ అది. 22 సంవత్సరాల్లో పిల్లల్ని కంటున్నారు. వాళ్ళ కన్న విధానాన్ని బట్టి చూస్తే లైఫ్ టైంలో వారు ఎంత సమయాన్ని వాడుకొని పిల్లలు కంటూ ఉన్నారంటే 28% సమయాన్ని పిల్లలు కనడానికే వాడుకుంటున్నారు వారు. ఓకే, ఇప్పుడు ఆ లెక్కన చూస్తే 900 సంవత్సరాలు అవ్వమ్మ బతికింది. ఎన్ని సంవత్సరాలు? 900 years బతికింది ఆల్మోస్ట్. ఓకే, సో 900 సంవత్సరాలలో ఈ 28% తీస్తే 252 సంవత్సరాలు వస్తుంది. ఓకే, అంటే 252 సంవత్సరాలలో 9 నెలలకు ఒక గర్భం అనుకున్నా, అంతే కదా? ఒక్కొక్క గర్భానికి ఒక్కొక్క 1 year గ్యాప్ తీసుకున్నా ఎంత అవుతుంది? 250 అంటే అప్రాక్సిమేట్లీ 125, 130. కొన్నిసార్లు కవలలు పుట్టి ఉండొచ్చు, కొన్నిసార్లు ఏమైనా సమస్యలు కావడానికి మాత్రం లేదు. ఓకే, కడుపు ఫెయిల్ అయిపోవడానికి లేదు. ఎందుకంటే ది బెస్ట్ పర్ఫెక్ట్ ఫెర్టైల్కి ఉపయోగపడేటటువంటి స్త్రీ అయి ఉన్నది ఆమె. ఏ సమస్యలు లేని స్త్రీ అయి ఉన్నది ఆమె. హాస్పిటల్స్ అవసరం లేని స్త్రీ అయి ఉన్నది ఆమె. పర్ఫెక్ట్ పిల్లలు కనడానికి పర్ఫెక్ట్. ఆమె కన్నా పర్ఫెక్ట్గా లోకంలో ఏ స్త్రీ లేదు పిల్లలు కనడానికి. అలాంటి స్త్రీ ఆమె. ఆమేన్. సో 252 సంవత్సరాల ఈ స్పామ్లో ఆమె కనగలిగితే ఏంది ఆల్మోస్ట్ 125, 130 కవలలు వచ్చినా వేసుకోండి. ఒక 130 యావరేజ్గా తీసుకోండి. 130. అవునా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే షేతు ఎప్పుడు పుట్టాడు? 130 సంవత్సరాలకు పుట్టాడు. అండి ఇక్కడ ఉన్నారు అందరూ బాగా సీరియస్గా వింటున్నారు కదా సబ్జెక్ట్. బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్ట్ అది. షేతు 130 సంవత్సరాలకు పుట్టాడు. 130 సంవత్సరాలు. కయ్యను ఎప్పుడు పుట్టాడు? మొదటి సంవత్సరం అనుకుందాం, ఏముంది, ఒక 5 సంవత్సరాలు పుట్టాడు. ఆదాము పుట్టిన, ఎందుకంటే ఆదాము చిన్నోడు పుట్టి పెద్దగా 30 సంవత్సరాలు పెరగలేగా. ఆదాము పుట్టడమే యవన ప్రాయంలో పుట్టేసినాడు. ఇప్పుడు పెళ్లి చేసుకొచ్చాడు, పుట్టేసినాడు ఆయన. దేవుడు లేవగానే పెళ్లి చేసినాడు, నీ ఒంటరి గంట మంచిది కాదని. ఆమేన్. ఇప్పుడు అక్కడి నుంచి కయ్యను పుట్టడం మొదటి సంవత్సరం అనుకుందాం, అప్రాక్సిమేట్లీ 1 సంవత్సరం అనుకుందాం పుట్టాడు. పుట్టిన తర్వాత అప్రాక్సిమేట్లీ 25-30 సంవత్సరాల వయసులో తమ్ముని చంపేశాడు. ఓకే, అర్థమవుతున్నాయి లెక్కలు. 30 సంవత్సరాల్లో మన వయసుకు వచ్చినప్పుడు తమ్ముని చంపేశాడు. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి 130 సంవత్సరాలకి షేతు పుట్టాడు. అంటే ఎంత గ్యాప్ ఉంది? 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలలో పిల్లలు లేకుండానే ఉన్నారా? పాయింట్. ఇందాక మనం తీసిన లెక్కల ప్రకారం 100 సంవత్సరాలకి ఎంతమంది పుట్టాలి? 28% తీస్తే కనీసం ఒక 10-20 మంది, 20 మంది. వాళ్ళలో చాలా జాగ్రత్తగా గమనించాలి. పుట్టిన వారు ఆడపిల్లలే. మగ పిల్లాడు పుట్టింటే షేతు ప్లేస్లో రాసేవారు అక్కడ. ఓకే, సో ఆల్రెడీ ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత షేతు పుట్టాడు. ఇప్పుడు హేబెలకు బదులుగా షేతును దేవుడు ఒక మగ పిల్లాని నాకు దేవుడు అంటే అంతవరకు ఆడపిల్లలు. షేతుకు బదులుగా ఇప్పుడు నాకు హేబెలకు బదులుగా షేతును ఇచ్చాడని కొడుకు పుట్టాడు. కాబట్టి వంశావళిని కూడా పరిశుద్ధ గ్రంథం రాస్తుంది. కాబట్టి ఇప్పుడు రాశారు, అంతకుముందు ఆడపిల్లలను రాయలే. ఇప్పుడు కయ్యను ఏం చేశాడు? హేబెల్ని చంపి పుట్టినటువంటి ఒక సహోదరుని తీసుకొని
నో దేశానికి వెళ్ళిపోయినాడు ఆయన. అక్కడ పోయి ఆయన పెళ్లి చేసుకుని అక్కడ ఆయన సంసారం చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఉన్నత దేవులు బయటకు వచ్చారు అక్కడ. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. మీకు అందరికి చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించండి, నేను ముగిస్తున్నాను, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే అలా 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 పోయి పాపం పెరిగేసరికి జలప్రలయం వచ్చింది. ఓకే, అప్పటికే మరదలను వరుసలను పెళ్లి చేసుకోవాలి, అలా ఇలా వచ్చేసింది అనుకో, లైట్గా వచ్చేసింది అనుకుందాం. అప్పటికే జలప్రలయం వచ్చింది. జలప్రలయం రాగానే మొత్తం అందరూ చనిపోయినారు. అవునా? ఓడలో నుంచి బయటకు వచ్చింది ఎవరు? నోవాహు అండ్ ఫ్యామిలీ. హాము, షేము, యాపెతు. హాము, షేము, యాపెతు. భూమి మీద వీళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు. ఉన్నారా? వీళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు. ఇప్పుడు వీళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరంటే ఇప్పుడు వీళ్ళు ఎవరు పెళ్లి చేసుకోవాలి? మళ్ళా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే వేరే వాళ్ళు లేరు. ఇప్పుడు హాము కుమారుడు పెళ్లి చేసుకోవాలనుకో ఎవరిని పెళ్లి చేసుకోవాలి? హాముకు పుట్టిన కూతురునని చేసుకోవాలి, లేదా తన పెద్ద నాన్నకు చిన్నాన్నకు పుట్టిన కూతురుని చేసుకోవాలి. వాళ్ళు ఏమవుతారు? చెల్లెనే. అందుకే మరలా దేవుడు అంటున్నాడు, మీరు మరలా భూమిని నిండించి ఫలించడని మరలా నోవహు అవుతా అంటూ ఉన్నాడు ఆయన. ఆదాము హవ్వలతో చెప్పిన మాటనే జలప్రలయం తర్వాత దేవుడు మరలా నోవహు అవుతా అంటున్నాడు, మీరు మరలా వెళ్ళి భూమిని ఫలించి ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కానీ విస్తరించడని వారితో చెప్పాను. ఇప్పుడు సంతానం ఎట్లా విస్తరించాడు? మళ్ళా అన్న చెల్లెళ్ళే పెళ్లి చేసుకొని ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత కొంతకాలానికి ఆ కాండం ఆరంభమైంది. నిర్గమ కాండము, ద్వితీయోపదేశ సంఖ్యాకాండం, ఇవన్నీ వచ్చేసి చట్టాలు వచ్చి దేవుడు ప్రజలు పెరిగిపోవడం వలన చట్టాలు వచ్చి అలా 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 వచ్చి ఏమైంది? చివరికి ఒక వరుసలు వచ్చేసి ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవద్దు, ఎవరితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలని ఆ చట్టాన్ని దేవుడు క్లియర్గా ఇచ్చి ఈరోజు లోకాన్ని ఈ పరిస్థితికి దేవుడు తీసుకొని వచ్చి ఉన్నాడు, ఒక క్రమమైన పద్ధతిలో వివాహాలు జరిగించడానికి. ఆమేన్. కానీ అసలు జరిగిన విషయాలు అవి. చివరిగా ఆన్సర్ ఏమిటంటే, కయ్యీనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే తన సొంత తల్లి నుంచే, అంటే బయోలాజికల్ సిస్టర్నే పెళ్లి చేసుకున్నాడు. అంటే తన సొంతగా తండ్రికి పుట్టినటువంటి బిడ్డని, కుమార్తెని, తన సొంత చెల్లినే, రక్తం పుచ్చుకొని పుట్టిన సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. అబ్రహాము కూడా అలాగే చేసుకున్నాడు. ఎందుకంటే తల్లి వేరేనా, తండ్రి ఒక్కడే, అంటే సేమ్ రక్తంలో పుట్టిన ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఈవెన్ ఇస్సాకు కూడా అలాగే చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ఆన్లైన్లో వింటున్న వారు కూడా మీకు అందరికీ అర్థం కావాలని చాలా చక్కగా చెప్పినాం. దయచేసి అటాక్ చేయవద్దు. దయచేసి మీరు వల్గర్ లాంగ్వేజ్తో కమెంట్స్ పెట్టవద్దు. మేము తట్టుకోలేము ఆ భాషని. దయచేసి ప్లీజ్ మీరు ఏమంటారు, డిస్కషన్ చేయాలంటే చేయండి. అక్కడ ఆన్సర్లు ఇచ్చేవారు ఇస్తారు, ఏ క్వశ్చన్ వేసినా ఆన్సర్స్ ఇస్తారు. కానీ తిట్టే ప్రయత్నాలు చేయొద్దు. సేవకులను తిట్టకూడదు. యాక్చువల్లీ మీకు తెలుసో తెలియదు ఆ విషయం. సేవకులు దుర్భాషలు ఆడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో బాధపడతారు. సేవకులు బాధపడితే మీకు ఆశీర్వాదం కాదు అది. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాలని కోరుతున్నాను. ఎవరైనా అలాగే బ్యాడ్ కమెంట్స్ పెడితే త్వరలోనే కమెంట్స్ ఆఫ్ చేస్తాం. మీకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఏం దొరకదు. ఇక మీరు కనీసం అడిగితే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి కూడా ఏముండదు. కమెంట్స్ ఆఫ్ చేస్తారు. నేను కమెంట్స్ ఆఫ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ప్రసంగించిన దానిలో డౌట్స్ ఏమైనా వస్తే మేము ఆన్సర్ చేయడానికి అక్కడ కమెంట్స్లో మేము రెడీగా ఉంటాం. యాక్చువల్లీ మీరు ఎవరైనా అలాగే ప్రవర్తిస్తే మాత్రం త్వరలోనే నేను దాన్ని కమెంట్స్ బ్లాక్ చేసేస్తాను. కాబట్టి మానుకోండి ఆ చెడు కమెంట్స్ పెట్టడం, దయచేసి మానుకోండి. ఎవరి మీద పెట్టద్దు. ఇంకో విషయం, నా ప్రసంగాల కింద వీకేఆర్ గురించి కానీ వేరే వారి గురించి కానీ కఠినంగా మాట్లాడుతూ కమెంట్స్ పెట్టద్దు దయచేసి. ఎవరిని తిట్టడానికి లేదు, ఎవరిని ఏమనడానికి లేదు. ఎవరి ఇష్టం వారిది, ఎవరు అండర్స్టాండింగ్ వారిది, ఎవరి బుద్ధి వారిది. కాబట్టి మా వీడియోస్ కింద కూడా వీకేఆర్ ఇట్టా అంటాడు అట్టా అంటాడు వద్దు దయచేసి. మేమే అనడం లేదు, మీరెవరు అనడానికి? వీకేఆర్ని మేమే అనడం లేదండి, మేము ప్రేమిస్తున్నాం ఆయన. మీరెవరు అనడానికి? అక్కడ మా వీడియోస్ కింద అవద్దు దయచేసి. ఎవరిని తిట్టడానికి లేదు. మాకు బాధ అవుతుంది, వేరే వాళ్ళని తిడితే కూడా మాకే బాధ అవుతుంది. దయచేసి మేము యాక్షన్ చేసి చెప్పడం లేదు. ఇక్కడ యథార్థంగా హృదయంలోంచి మాట్లాడుతున్నాం ఈ మాటలు.
కాబట్టి ఎవరు కూడా కమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డిస్కషన్ పెట్టుకోండి. అక్కడ మీరు క్వశ్చన్స్ అడగండి, మా వాళ్ళు జవాబులు ఇస్తారు, నేను ఇస్తాను, ప్రయత్నిస్తాను జవాబు ఇవ్వడానికి. కానీ అటాక్ చేసే ఉద్దేశంతో మాత్రం ఉండొద్దు. అక్కడ నేర్చుకునే అభిప్రాయంతో ఉంటే కమెంట్స్ పెట్టండి. మేము ఖచ్చితంగా ఎనీ టైం జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. సో వినేవారందరూ కూడా పాజిటివ్గానే తీసుకోవాలని, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని నేను యేసుక్రీస్తు నామంలో కోరుచూ ఉన్నాను. ఆమేన్. సో మీకు అందరూ కూడా చక్కగా అర్థమైందని నమ్ముచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్ షలోమ్.